సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాసేపట్లో పార్టీ అధినేత కేసీఆర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక భేటీ కానున్నారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అభ్యర్థిని బరిలోకి దింపాలా వద్దా అనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాసేపట్లో పార్టీ అధినేత కేసీఆర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక భేటీ కానున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రాజకీయ సమీకరణాలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమీకరణాలు చాలా వేగంగా మార్పు దిశగా పయనిస్తున్నట్టు అర్థమవుతోంది. కాసేపట్లో కేసీఆర్తో కేటీఆర్ కూడా కీలకంగా భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏదైతే తాజా రాజకీయ సమీకరణలపైనే చర్చించనున్న కూడా సమాచారం. అయితే ఇటీవల విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థుల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను బీఆర్ఎస్ ఎలా బలోపేతం చేయాలి, బీఆర్ఎస్ ఎలా అప్రమత్తం చేయాలనే దానిపై కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇద్దరు కూడా చర్చించుకొని రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా అనౌన్స్ చేసే సమయం కూడా వాళ్ళు చేస్తున్న ముమ్మర చర్చించిన సమాచారం. ఏదైతే ఇంతవరకు కూడా జరిగిన ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ కానీ పార్టీ కొంత మేరకు కూడా పుంజుకున్న విషయంపై కూడా ఈ రాబోయే ఎలక్షన్ లో ఏ విధంగా ముందుకెళ్లాలనే అనే అంశాలపైన కూడా ఇద్దరు కూడా చర్చించడం కూడా మన సమాచారం ఉంది. ముఖ్యంగా అయితే రాజ్యసభ సభ్యుల పేర్లపైనే ఇద్దరి మధ్యన చర్చా కార్యక్రమం అనేది కొనసాగనున్నట్టు అందుతున్న సమాచారం. రైట్ మల్లారెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.